గ్రేటర్ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఆయన వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తరలించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? ఫిబ్రవరి 2వ తేదీన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మీర్చౌక్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పైన కేసు నమోదైంది. దీంతో పాటుగా ఒక పేపర్ కు సంబంధించి, ఒక ఉర్దూ పత్రికకు సంబంధించిన రిపోర్టర్ పైన అటాక్ సంబంధించి కూడా మరొక కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఈ రెండు కేసులకు సంబంధించి ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఎదుట ఆయన కార్యాలయంలో లొంగిపోయారు. ఆ తర్వాత ఓవైసీని నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఆయన ఈ రోజు మార్నింగ్ లొంగిపోతాను అని డైరెక్ట్ గా డీసీపీ కార్యాలయానికి వచ్చి ఆయన లొంగిపోయినటువంటి పరిస్థితి. కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు షబ్బీర్ అలీ ఇచ్చినటువంటి కంప్లైంట్, అదేవిధంగా ఉర్దూ పత్రికకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఫిబ్రవరి 2న ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి, పురాణపుల్ కాంగ్రెస్ అభ్యర్థి ఓస్ను మీర్చౌక్ పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు ర్యాలీగా వచ్చినటువంటి అసదుద్దీన్ ఓవైసీ అక్కడ కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా గొడవ జరిగింది. షబ్బీర్ అలీ పైన కూడా కొంతమంది దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే 4 ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఓవైసీ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే అవకాశం ఏ మేరకు ఉంటుంది? అలాగే ఈ అరెస్టుల విషయం, ఇంతకు ముందు కూడా ఇదే ఘటనపై ఒక యువకుల్ని, ఇద్దరు ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎంతమంది ఈ కేసులో అరెస్ట్ అయినట్లు అసదుద్దీన్ ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర సమాచారం ఏంటి? ప్రధానంగా ఈ దాడికి సంబంధించినటువంటి కేసులు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా షబ్బీర్ అలీపై దాడికి సంబంధించి 4 ఎంఐఎం సంబంధించినటువంటి కార్యకర్తలు, వాళ్ళ సానుభూతి పరులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని కోర్టులో కూడా సబ్మిట్ చేసి రిమాండ్ పంపారు. అయితే స్పెసిఫిక్ గా ఒక ఉర్దూ పత్రికకు సంబంధించినటువంటి రిపోర్టర్ అటాక్ మీద డైరెక్ట్ గా అసదుద్దీన్ ఓవైసీ మీద కేసు ఉంది. దీనికి సంబంధించిన ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవి స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇదొక కేసు. దీంతో పాటుగా ర్యాలీ ఆ రోజు నిర్వహించిన దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని కేసెస్ ని రిఫర్ చేసింది. దానికి సంబంధించి కూడా కేసెస్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 2 వేర్వేరు కేసులకు సంబంధించినటువంటి వాటిపై బెయిల్ వస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటిది మరి కాసేపట్లో కోర్టులో తెలియబోతోంది. ఎంతసేపట్లో కోర్టుకు తరలిస్తారు ఇస్మాయిల్? ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కంప్లీట్ అయ్యాయి. మరి కొద్దిసేపట్లో, అంటే 10-15 నిమిషాల ప్రాంతంలో ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే సౌత్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి ఉస్మానియా, అక్కడ నుంచి నాంపల్లి తీసుకొచ్చేటువంటి మార్గంలో కూడా 2 ఏదైతే పెట్రోలింగ్ వాహనాలు పెట్టి కొంచెం భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఓకే ఇస్మాయిల్.